నక్క ఎక్కడ తిరిగిన దానికి మాంసం దొరకలేదంట. ఎక్కడ తిరిగినట్ట కడుపు కష్టం పోయింది. ఆకలి కొనింది నక్క. ఆకలి కొని బాధతో వచ్చి కళ్ళు మూసకపోతున్నాయి, నడలేదు. వచ్చి చెట్టు కింద కూర్చొని ఇట్లా అలసిపోయింది. దానిలో ఇట్లా కూర్చొని పైకి చూసింది. ఏం దేవా, నాకు ఆహారమే లేదు, ఎట్లా అని ఇట్లా చూసింది. అని చూస్తే అబ్బా, ఆహా కాకి బావా నువ్వెంత అందంగా ఉన్నావయ్యా, నువ్వెంత అందంగా. ఈరోజు మనం కూడా కొంతమంది స్త్రీలు అందం ఉంది అంటే ఇంకా అయిపోయింది, ఇక టచ్ అయిపోతారు. స్వరం బాగుంది, నువ్వెంత అందంగా ఉన్నావు, నీ రూపం ఎట్లుంది, ఇంకా నీ రూపమే ఎట్లా ఉంది, నీ స్వరం ఎంత బాగుందో, నీ రూపమే ఎంత బాగుంది, నీ స్వరం ఎంత బాగుందో, కాబట్టి ఒక్కసారి నువ్వు నాకు నీ స్వరాన్ని వినిపించవా అనిందట. నీ స్వరాన్ని వినిపించవా అని చెప్పిన వెంటనే పడిందట, డబ్బులు పడిందట. ఆహా, కాకి కన్న కూళ్ళు గుడిచిన కాకి ఏం తెలుసు, నా జ్ఞానం నీది జ్ఞానహీనం. తిని కడుపు నింపుకునిందట. పైకి చూసింది. ఎక్కడ చూసింది నక్క? అది అడ తినిందిలేరా, దెండి తినింది నువ్వు తినని కాకి దేవుడు అప్పగించాడు. ఆకలి తీర్చినాడు దేవుడు, ఆకలి తీరుస్తాడు. కాకులు తిండి పిల్లలకు ఆకలి తీరుస్తాయి. చీమలు కూడా తిని దాచిపెట్టుకుంటాయి, మిగతా వాటికి సపోర్ట్ చేస్తాయి. ఇక మనము ఎప్పుడైనా ఆకలి తీర్చినామా అంటున్నా, ఆకలి తీర్చినామా? ఎవరికైనా ఆకలి తీర్చారా అంటున్నా? ఒక పాట ఉంది, ఏదో పాట, ఆకలి గొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావు గదయ్యా, ఆకలి గొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావు గదయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడాలేనట్టి కనులేల. కనలేని కనులేనయ్యా, వినలేని చెవులేనయ్యా, నిన్ను చూడ నాకు మనసు ఆయనయ్యా. నువ్వు ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారంగా మారిపోయావు అన్నాడు. ఏమైపోయినాడట? ఆహారముగా మారిపోయాడు. అందుకని అన్నాడు, ఇదిగో ఆదికాండములో మీరు చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి విత్తనమునిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించుగాకని చదువమాట. ఆ మాట ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఆదికాండము 1వ అధ్యాయం, విత్తనమునిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించుగాకని పలకగా ఆ వాక్యమే ఆహారంగా మారిపోయింది. ఆ వాక్యం ఏమైపోయింది? ఆహారముగా మారిపోయింది. దేవుడిచ్చిన మాట ఇత్తు వానికి ఇత్తనము తినుటకు ఆహారమును ధరించుటకు దేవుని యొక్క సంకల్పమైంది. అందరి ఆకలి తీర్చారు ఆయన. ఆ వాక్యమే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. ఆహా, ఎంత మంచి మాట. ఇదిగో దేవుడు భూమి మీదనున్న ఇత్తనమునిచ్చు ఫలవృక్ష, అక్కడ ఫలవృక్షములు భూమి మొలిపించుగా అక్కడ వచనము, విత్తనమునిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును, అవి మీకు వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన పలికితే ఆ విధంగా అన్ని ఆహారాలు సిద్ధపడ్డాయి. ఎంత గొప్పవాడు! 1, 2 మీరు లెక్క చెప్పగలరా? స్త్రీలకు తెలుస్తాయి కొన్ని కూరగాయల లెక్క చెప్పండి చాలు. ఈ దినమల్లా చెప్తే సమదు. కూరగాయలు, మనం తినే కూరగాయలు ఎన్ని పదార్థాలు, మనం తినే పండ్లు ఎన్ని రకాలు. ఎంత ఆశ్చర్యకరుడు! ఆకలి గొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావు గదయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని దాహము గొన్నావో
యేసయ్యా, నాకై జీవా జలములనిచ్చావు గదయ్యా, దాహము కొన్నావు యేసయ్యా, నాకై జీవా జలములనిచ్చావు గదయ్యా, అట్టి జీవాధిపతి అయినా నిన్ను చూడాలేనంటి. భక్తుడు ఆహా ఎంత వర్ణిస్తున్నాడు చూడండి. ఆలోచించి పాడుతున్నాడు, ఆలోచించి పాడుతున్నాడు. ఆకలి కొనడానికి, నా ఆకలి తీర్చడానికి నువ్వు ఆహారంగా మారావు. విత్తువానికి ఇత్తనం తినడానికి ఆహారమును ధరింపజేసావు. ఇవన్నీ ఇచ్చావు, ఎన్ని సమృద్ధిని దయచేసావే, ఎంత గొప్పది. నీవే నాకు ఆహారంగా మారితీవి అంటాడు. చూసాము కదా దేవుని మాటలో పరమార్థం. జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు ఆకలి కొనడు, ఎప్పుడు దప్పికొనడు. జీవాహారము నేనే, జీవజలము కూడా కనుక జీవజలం ఇచ్చాడు, దప్పిక లేకుండా చేశాడు. భూమిలో నుండి జలములు రూటలు, ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. జలములు ఇచ్చాడు త్రాగటానికి, దాహం తీర్చడానికి. చూడండి కీర్తనల గ్రంథము 147 9 వచ్చి చదవండి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నవాడు. చాలు. పశువులకు అరచుచుండు పిల్ల కాకులు, అరిచే కాకి, కాకి అరిచే కాకి, తిరిగే కాకి, ఇంకేం కాక తిండి కోసం ఆతృతపడే కాకి. ఇలాంటి కాకు అరుచుచుండు పిల్ల కాకులకు ఎప్పుడైతే అరుస్తాయో ఆకలి కొన్నావని అర్థం. మనం కూడా ఆకలి కొన్నప్పుడు అరుస్తాం. నాకు చిన్నప్పుడు ఉండే అలవాటు ఏమంటే, నేను వేసుకొని తినే అలవాటు లేదు నాకు. వాళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు కొండ తెరిచి చూస్తాను. ఒక లేదనుకో ఆ తెల ఇసిరి పారేసేది, అట్లాంటివి ఉండేది. తర్వాత శబ్దమై ఇక వచ్చి ఇంత అన్నం తయారు చేసి అన్నం పెట్టేవాడు. అట్లా కొంతమంది కోపం వస్తుంది ఆకలి కొన్నప్పుడు. అట్లా కాకి కూడా అరిసింది. కాకి అరిస్తే ఏం చేస్తాడంటే ఆయన పిల్ల కాకులకు ఆహారము ఇస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. కింద ఒక మాట ఉంది, అది 145వ అధ్యాయము వచనము 15వ వచనము 16వ వచనం చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. నువ్వు వాటికి ఏమిస్తావంట? తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం, వాటికి మనకు అందరికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. ఆయన ఆహారం ఇచ్చేవాడు. అందరిని ఎరిగిన దేవుడు ఆయన. మనకు ఆ మంచి మనసు ఉందా అని. ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టకపోతే చాలా శాపం. చూడండి, మళ్ళీ మీరు ఆకలి 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 అని సచ్చే కాలం వస్తుంది. దాహం ఉన్నప్పుడు దాహం ఇయ్యలేదనుకోండి, మళ్ళా దాహము దాహము దాహం అని అదే మరణం వస్తుంది. ఇక వేరేది రాదు ఖచ్చితంగా. మనం అది నేర్చుకోకపోతే మన బ్రతికే వేస్ట్. అందుకని నీ మనస్సు దేవుని మాట మీద ఉండాలి. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. ఆయన ఏం చెప్పినాడో దాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించి విని ఆ విధంగా చేయటం అనేది నేర్చుకోవాలి మీరు. నేను దేవుడను అందరికి ఉపకారిని. మంచి వారి మీద, చెడ్డ వారి మీద, దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో లెక్కింపలేనంత మంది ఉన్నారు. దుర్మార్గులను కాపాడుతున్నాడు, మంచి వారిని కూడా కాపాడుతున్నాడు. అట్లా అనుకుంటే దేవుడు ఈ చర్చి అనగా వర్షం పడి, చర్చి ముందు వర్షం లేకుండా చేస్తాడు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ మీద వడగండ్ల వర్షం కురిసింది. ఐగుప్తీయుల మీద వడగండ్ల వర్షం కురిసింది. ఇశ్రాయేల్ మీద వర్షమే లేదు. ఒక చిటిక్కున శనుగు లేదు. ఎక్కడ దూరం లేరు, దగ్గరలోనే ఉన్నారు. ఇట్లా గోనెగండ్లంత దూరంలో ఉన్నారు. మళ్ళా వారికి వడగండ్ల వానే కాదు, వారికి అందరికీ చీకటి కలిగింది. పగలే వారికి చీకటి కలిగితే వీళ్ళకి వెళ్తురుంది. వీళ్ళకేముందమ్మా? ఇశ్రాయేళ్ళకి, దేవుని పిల్లలకి వెళ్తురుంది. ఏమి కారణం? వాళ్ళు దేవుని మాట విన్నారు. ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారు. దేవుని మాట ప్రకారంగా ఆకలి ఉన్న వారి ఆకలి తీర్చారు, బాధలో ఉన్న వారిని విడిపించారు.